గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇలా బ్లాగ్ వచ్చేసి జగన్నాథ్ టెంపుల్ బ్లాగ్ అనమాట. ఈ బ్లాగ్ని కవర్ చేయడానికి నేను మిథిలేష్ ఉన్నాము. అక్కడ జగన్నాథ్ టెంపుల్ కాడ ఫ్లాగ్ చేంజ్ చేస్తారు కదా, అది 5 o'clock నుంచి 6 o'clock 1 hour ప్రాసెస్ అనేది ఉంటుంది. ఇంకా అక్కడ దిక్కు మహాప్రసాదం ఏంది అనేది కంప్లీట్గా నేను పాయింట్ టు పాయింట్ అనేది ఫుల్గా వ్లాగ్ అనేది కవర్ చేసిన. నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. ఇంకొకటి ట్రావెలింగ్ బ్లాగ్స్ కూడా అవి బి మన ఛానల్లో ఉన్నాయి, అవి బి చెక్అవుట్ అయితే చేసుకోరు. ఇంకొకటి ప్లేలిస్ట్ ఉంటుంది, అది కూడా అంటే ఏ వ్లాగ్స్ అనేది ఒడిస్సా వెళ్ళి వచ్చే వరకు కంప్లీట్గా బ్లాగ్స్ అనేది ప్లేలిస్ట్లో ఉంది, చెక్అవుట్ అయితే చేసుకోరు. నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయరు. ఇప్పుడైతే వీడియో స్టార్ట్ చేద్దాం. లెట్స్ స్టార్ట్ ది వీడియో. గైస్ జగన్నాథ్ టెంపుల్లో అక్కడ ఉంది కదా, అక్కడ మీకు కనబడుతుంది అనుకుంటా, ఐ హోప్. ఎవ్రీ ఇయర్లో రథయాత్ర జరుగుతుంది కదా, అది ఆ రథం అనేది ఇక ఈ వుడ్తోనే తయారు చేస్తారనమాట. మన యాప చెట్టుది అనమాట. ఇది తీసుకొచ్చి మొత్తం తయారు చేస్తారు. తయారు చేసి ఆ రథం మీదనే జగన్నాథ్ స్వామిని, అమ్మవారిని, వాళ్ళ తమ్ముడిని అనేది తీసుకెళ్తారు. గైస్ మీరు పూరి బస్ స్టాప్ నుంచి వచ్చేటప్పుడు మీరు మధ్యలో ఒక మెయిన్ చౌరస్తా ఉంది, అక్కడ ఏంటంటే బస్సెస్ అన్నీ అటు దిక్కే అనమాట. టెంపుల్ ముంగటికి అయితే రానియరు, బస్సెస్ నాట్ అలౌడ్. నార్మల్ ఇక ఈ చిన్న చిన్న ట్రాన్స్పోర్ట్ అనేది ఇక్కడైతే ఉంటుంది అనమాట. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఇగో ఈ ప్లేస్ నుంచి అక్కడ టెంపుల్ చూడండి ఎంత దూరం ఉందో, మొత్తం ఈ కలర్ రోడ్ ఉన్నదన్నమాట. ఇంకా అక్కడ గుడి ముంగట బి ఇంకా చాలా బాగుంది. ఇప్పుడైతే ఇగో జగన్నాథ్ టెంపుల్ ఉంది కదా, జగన్నాథ్ టెంపుల్ కాడ అయితే మొత్తం టెంపుల్ రౌండ్గా తిరుగుదామని. యాక్చువల్లీ మెయిన్ సింహద్వారం అంటారు కదా, అదే చాలా బ్లాగ్స్లలో మీరు అంటారు కదా, అదేంది అదే ఏదైతే సింహద్వారం ఉంటుందో అక్కడ వాటర్ సౌండ్ రావడం అవన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తుంటా. మొత్తం నేను చేయకపోతే మిథిలేష్ చేస్తాడు అనమాట. ఓకేనా, డోంట్ స్కిప్ ది వీడియో. మీరు ఎన్నైతే ఎక్స్పీరియన్స్ చూసిర్రో మేమైతే లైవ్గా చూస్తున్నాం. చూడుర్రి, గాలి ఇటు కొడుతుంది, ఒకసారి ఇటు అవుతుంది, అంటే నా దిక్కు కొడుతుంది, ఒకసారి ఇటు కొడుతుంది. ఆ ఫ్లాగ్ది కూడా నేను మీద చూపెడతా ఎట్లా ఏంది అనేది. ఆ ఫ్లాగ్ కూడా చేంజ్ చేస్తారు ఎవ్రీడే 5 o'clockకి అనమాట. అంటే కొన్ని వ్లాగ్స్లలో 4 అన్నారు, కొన్ని ఆన్లైన్లోనేమో 5 to 6 అదే ఈవినింగ్ టైంలోనే అనే ఉంది అనమాట. అట్లానే అవన్నీ లైవ్గా చూద్దామని మేము బయటికి వెళ్ళినాం. అందుకే ఇట్లా బ్యారికేడ్స్ ఉన్నాయి. ఇక ఆల్రెడీ అక్కడ కొంచెం ఏదో నడుస్తుంది అనమాట లైవ్ది. అదే గజస్తంభం, సింహద్వారం అంటారు అనమాట. అదే డోర్ ఉంది కదా, డోర్ పక్కన దేవుడు ఉన్నాడు. ఆ దేవుడిని నేను జూమ్ చేస్తున్నా చూడండి. చూసిర్రా, జూమ్ చేసిన. ఇంకా కొంచెం ముంగటికి వెళ్దాము మనం. లోపల అసలు కంప్లీట్గా నాట్ అలౌడ్. వీడియోలు అంతా అసలు తీయడానికి ఛాన్సెస్ లేవు. మీద చూడండి అక్కడ కోతులు ఎట్లా ఆడుకుంటున్నాయో. మీకు కొంచెం క్లోజ్గా గజస్తంభము, ఇది గజస్తంభం చూడండి. ఇక్కడనే అది వాటర్ సౌండ్ అనేది వస్తుంది. అక్కడ డోర్ పక్కన దేవుడు ఉన్నాడు కదా, అదొకటి. ఇంకొకటి అక్కడ అది ఫ్లాగ్ది. మీరు గుడి 4 sides ఎటు చూసినా మనకు అది ఆ చక్ర అనేది కనబడుతుంది అనమాట. అది కూడా నేను సైడ్ నుంచి పెడతా. ఇప్పుడు వచ్చేసి మెయిన్ ఇక్కడనే అనమాట. నేను ఇటు దిక్కే ఉన్నా టెంపుల్ ఫ్రంట్. ఈ టెంపుల్ సైడ్లో ఇది వచ్చేసి ఈ బిల్డింగ్ ఉంది కదా, ఇగో టెంపుల్ వచ్చేసి అక్కడ ఆ బిల్డింగ్ కాడ నుంచి ఆ కార్నర్ వరకు ఉందన్నమాట కంప్లీట్గా. ఇంకా బ్యాక్ సైడ్ చాలా పొడుగుంది. అటు సైడ్ దిక్కు మేము ఎప్పుడైతే వెళ్తామో అదంతా చూపెడతా. ఇంకొకటి వచ్చేసి ఈ బిల్డింగ్లో దేవుని ప్రసాదం అనేది తయారు చేస్తారనమాట. జగన్నాథ్ టెంపుల్కి లోపల దేవునికి ప్రసాదం అనేది తయారు చేస్తారు కుండల. ఆ కుండవి 7 కుండాలు పెడితే కిందున్న కుండలు ఉడకవు, కానీ ఫస్ట్ మీద పెట్టిన కుండ ఉరుకుతుంది. దాని తర్వాత 1 by 1 తీసేస్తారు. ఒక 1 by తీసేస్తే అప్పుడు ఆ ప్రసాదం అనేది రెడీ అవుతుంది. ఇంకా లోపల సేల్ ఉంటుంది ఆ ప్రసాదం. ఇగో ఇక్కడ మా పక్కన ఫారినర్స్ ఉన్నారనమాట. వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు. ఉంది హిందూస్ మాత్రమే లోపలికి అలౌడ్, వేరేళ్ళు అసలు నాట్ అలౌడ్. సో అక్కడ పెద్దది అనేది మన క్యూ లైన్ అనమాట. అది అక్కడికి అంత చెకింగ్. మొబైల్సే కానీ ఇవ్వాలైనా కానీ
ఏ గ్యాజెట్ నాట్ అలౌడ్ లోపల. అక్కడ గట్టిగా టైట్ అంటే ఎక్కడ లేని టైట్ చెకింగ్ ఇక్కడ చాలా జరుగుతుంది. అక్కడ చూడండి. ఇది ఇక్కడ వచ్చేసి మనకు గుడి ముంగటనే ఇక ఇది బాయి అనమాట. చూడండి అది వాటర్ది కనబడుతుంది. ఆ బాయిలకైనా వాటర్ బయటికి వెళ్తుంటాయి. ప్లస్ మనం కాలు కడుక్కోవాలి అంటే నల్ల అవన్నీ ఏముండవు. జస్ట్ వాటర్ వెళ్తుంటే కాలు అట్లా అట్లా కడుక్కొని ఇంకొకటి వెళ్ళిపోవాలి. ఈ గజ స్తంభం ఉందా, ఈ గజ స్తంభం కాడ నుంచి ఇటు దిక్కు మొక్కుతారు. ఎందుకంటే సూర్యుడు ఫస్ట్ మనకి ఇటుకని వస్తాడు కాబట్టి ఇటుకని వచ్చి అటుకని ఉదయిస్తాడు. అట్లా కిందికి వెళ్ళిపోతాడు కాబట్టి ఇటు లేపి మొక్కుతారు దేవునికి ఈ పొజిషన్లో. లైక్ అంటే ఇక్కడ నుంచి మొక్కుతారు అనమాట. అన్నా కదా ఆల్రెడీ పంచలు గించలు కట్టుకుండే కానీ ఆ ఫ్లాగ్ చేంజింగ్ గురించి ఆగినాం గైస్. అది మెయిన్. ఎవరు చెప్పింది మనం వినాం. మన ఎక్స్పీరియన్స్ మనదే. మన దేవుని దర్శనం మనది. అట్లా అని ఇక్కడ దిక్కు రీల్స్ కూడా చేస్తుర్రు. అట్లా అని చూపెడతా బ్యాక్ సైడ్ కెమెరా. ఇక్కడ రీల్స్ చేస్తుర్రు దేవుని కాడ. జగన్నాథ్ టెంపుల్ బయట గైస్. ఇగో అసలు ఫోన్లో కూడా పడతలే వైడ్ యాంగిల్లో. ఎంత దూరం పోవాలేమో. ఇగో గుడి ఇగో ఇక్కడికి అక్కడ వరకు ఉంది చూడు. నేను ఫోనే తిప్పాలా పడుతుంది కానీ ఒక ఫ్రేమ్లో వస్తలేదు గైస్. ఇంకొకటి ఏంటంటే ఆ ఫ్లాగ్ గురించి అని ఆగినాం కదా. ఆ ఫ్లాగ్ ఒక 1 డే కూడా చేంజ్ చేయడం జరగలేదు. అంటే 18 ఇయర్స్ బంద్ చేయాలి ఈ టెంపుల్. అంటే ఆలోచించారు 18 ఇయర్స్. ఇంత పెద్ద గుడి ఉంది కదా గైస్. అందరు అంటారు కదా ఆ గుడిది షాడో పడదు అని బయటకి. అది ఇక్కడికి కాదు, లోపల ఏదైతే టెంపుల్ ఉందో. చెప్పులు వేసుకున్నావు అది అగో ఆ టెంపుల్ ఉంది కదా మెయిన్ లోపల. ఆ టెంపుల్ది మాత్రమే లోపల షాడో అనేది ఏ సైడ్ కనబడదు మనకు. 4 sides. జై జగన్నాథ్ గైస్. ఇగో ఇది తీసుకెళ్తారు. గైస్ ఇగో ఇది ఏదో దేవుందే తీసుకెళ్తారు. అగో అట్లా ఎవ్వరైనా సరే, అది పంతులు వాళ్ళు ఎంత. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఈ గుడిలో నో విఐపీస్, నో స్పెషల్ దర్శనం అన్నీ ఇక్కడ ఏం జరగదు. అంతే జరగదు. అది అసలు 7 నెలలు ఉందా వివిఐపీస్ అని నో అసలు. గైస్ ఇగో మహాప్రసాద్ తీసుకెళ్తారు లోపలికి. బయటికి వచ్చిండే ఇది. మిట్లేష్ अभी से करीब 4 घंटा के लिए भगवान जी का दर्शन बंद रहेगा। आज भगवान जी का बनगला की नीति होगा। बनगला की गुप्त सेवा है, इसलिए अभी से करीब 4 घंटा के लिए मंदिर बंद रहेगा। గైస్ ఒక మహాప్రసాదం తీసుకొచ్చిండు మళ్ళా గుడ్లకే. ఇదే అనమాట మొత్తం డేలా ఉండేది. ఇది కూడా లోపడిది. ఆయన పట్టుకెళ్తాడు చూడు. అది ప్రసాదం ప్లస్ అది ఏమో ఉంది చేతిలో. గైస్ అగో ఫ్లాగ్ చేంజ్ చేస్తారు. ఫ్లాగ్ మనకు కనబడదు అనుకోరు, మనం కనబెట్టేసినాం. ఇట్లా శిఖ ఈ ఫోన్ కూడా తీసుకో. వీడియో ఎందుకు జూమ్ అవుతలే. గైస్ నేను అన్నా కదా ఫ్లాగ్ చేంజింగ్ అని. అవి ఆల్రెడీ మీదికి ఎక్కిర్రు. ఇప్పుడు చూడండి కంప్లీట్గా. ఇదైతే స్కిప్ చేయకండి. స్కిప్ చేస్తే ఈ వ్యూ అనేది వెళ్ళిపోతుంది. ఇంకొకటి ఏంటంటే 4 hours క్లోజ్ అని ఇలా కొంచెం స్పెషల్ అంట. అట్లానే నైట్ 9 o'clock ఓపెన్ చేస్తారు. మళ్ళీ డైరెక్ట్ 9 o'clock. లాస్ట్ ఆరతి టైం కూడా అది మాకు. అక్కడ చూడండి సైడ్కి ఎక్కుతాం.
ఒకసారి క్రౌడ్ చూడండి ఆ ఫ్లాగ్ చేంజ్ చేసేటప్పుడు. అక్కడ మీద ఎక్కుతారు అనమాట, ఇద్దరు ఎక్కిర్రు. అందరు చేతులలో మొబైల్స్, ఇంకా వాళ్ళ మొక్కులు కోరుకుంటారు. ఇక్కడ ఏది మొక్కుకున్నా జరుగుతుందని దింపేసారు గైస్. ఆ ఫ్లాగ్ అంతా దింపేసారు. మీద ఉంది చూడు అప్పుడు ఆ ఫ్లాగ్, ఆ కట్ట అనేది దింపుతారు కిందికి. ఇగో ఇప్పటికే ఎగురుతున్నాయి కదా, అది దింపేసారు. స్టెప్స్ లేవు, అవన్నీ లేవు, డైరెక్ట్ అయితే ఎక్కుతారనమాట. అది బి నేను షాక్ అయినా. అక్కడికి ఏంది ఇది అంతా ఎక్కిండు మీద అనుకుంటే అట్లా ఎక్కిరనమాట. ఓ కడుతురు. జై జగన్నాథ్, 2%. జై జగన్నాథ్. ఆర్తిస్తారు అనమాట మీద. మీద ఆర్తి చూడండి. లైక్ ఆర్తి ఇచ్చారు, అలా అది ఎగిరేసారు మీద. ఫస్ట్ అది చేంజ్ చేశారు. ఇప్పుడు ఇంకొక ఫ్లాగ్ అనేది కింద వదులుతారు. ఫైనల్గా చేంజ్ అయితే చేసేసారు మీద ఫ్లాగ్ ఫ్లిప్ చేసారు అనుకుంటా. ఇప్పుడు కూడా ఇప్పుడు వచ్చేసి ఇది కిందిది 5:45కి కంప్లీట్ అయితే అయ్యింది. నువ్వు జూమ్ చేస్తే ఎంత వచ్చింది, నేను జూమ్ చేస్తే ఎంత వచ్చింది? రెండు ఫ్లాగ్లు కట్టారు మిత్రులేసి, ఒకటే ఉండే కదా ఇప్పుడు కావుగా. ఇప్పుడు టైం వచ్చేసి చూడుర్రి 5:53 అవుతుంది. ఛార్జింగ్ కూడా 1% ఉంది. ఇగో ఈ లైట్లు వేసిన వ్యూ అనమాట కంప్లీట్గా టెంపుల్ది. టెంపుల్ వ్యూ చూడండి ఎంత బ్రైట్గా ఉంది. ఇక్కడ క్రౌడ్ కూడా చాలా పెరిగిందనమాట. ఒక్కసారి క్రౌడ్ చూడుర్రి, మొత్తం చూడుర్రి క్రౌడ్. ఇంకా మొత్తం ఇది చెప్తా క్రౌడ్ మొత్తం. అదే క్రౌడ్ చూడాలి గైస్. క్రౌడ్ టెంపుల్ దగ్గర క్రౌడ్ ఉందా లేదా అని షాక్ అవుతారు. మధ్యాహ్నం అట్లా లేదు. ఇప్పుడు సాయంత్రం టైంలో అక్కడ చూడు కావాలి. ఫోటో కూడా మంచిగా వచ్చింది. ఫోటో కూడా జబర్దస్త్ అనుకో గైస్. ఇంకో కొంచెం మీదికి లేపుతున్నా గైస్. ఓ మిత్లేష్ కూడా బ్లాగ్ చేస్తుండు. బ్లాగ్ గైస్, బ్లాగర్, ప్రొఫెషనల్ బ్లాగర్ ఆర్ వాట్. గైస్ మేము ఇప్పుడు వెళ్ళి పంచ కట్టుకుంటున్నాం గైస్. అక్కడ వాళ్ళు మన బయట స్టేట్ వాళ్ళు గైస్, మనం వాళ్ళని కూడా సపోర్ట్ చేయాలి. ఓకేనా? వాళ్ళ వీడియోస్ కూడా వస్తాయి. వాళ్ళకి కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు పంచ గురించి అని ఉరుకుతున్నాము, ఎందుకంటే 4 hours టెంపుల్ క్లోజ్ అన్నారు కాబట్టి అట్లానే. వాళ్ళ ట్రావెలర్ వచ్చిండు బండి మీద, వాళ్ళ ఫోటో షూట్ చేస్తుండు. ఇప్పుడు వెళ్ళి పంచ కట్టుకున్నాక దర్శనం గైస్. గైస్ ఫైనల్గా అయితే దర్శనం అయితే అయిపోయింది అనమాట. ఇగో ప్రసాదం ఇంకా పొట్టు అయితే తీసుకున్నాము. ఫస్ట్ టైం వెళ్ళి అన్నీ మొక్కేసినాము. మళ్ళీ 9 o'clock ఓపెన్ అవుతుంది అని చెప్పిండే కదా. 9 o'clockకి లోపలికి వెళ్ళినాం. ఇక ఫాస్ట్గా దర్శనం అయిపోయింది. ఇక ప్రసాదాలు అన్నీ వాళ్ళు అట్లా అంటే ఒక అది ఉంటుంది అనమాట బాస్కెట్ లాగా, అట్లా తీసుకుంటారు అందరు. మేము అట్లా తీసుకోలేదు, సపరేట్గా తీసుకున్నాం మాకు నచ్చినట్టు. అట్లా అని ఇప్పుడైతే ఈ వ్లాగ్ అనేది ఇప్పుడు ఇంకా కంప్లీట్ కాలేదు. ఇంకా ఇక చిన్న చిన్న టెంపుల్స్ ఉన్నాయన్నమాట పక్కన, అవి కూడా ఇలా ఇంక్లూడ్ అవుతాయి. దాని తర్వాతనే అప్పుడు ఎండ్ అనేది చేద్దాము. అట్లా అని మేము ఏంటంటే ఇట్లా వెళ్ళినాక ఇక్కడ ఉంది కదా, ఈ సైడ్ నుంచి వచ్చినాము. అందరేమో ఇట్లా స్ట్రేట్ వెళ్ళి స్ట్రేట్లకైనా దిగిర్రు. అక్కడ 3rd మెట్టు తొక్కొద్దు అనమాట వచ్చేటప్పుడు.
అట్లా అని మేము 2 times ఇట్లనే వచ్చినాం అనమాట. ఇంకా ఏమైనా మిస్ అయితే మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయరు. నేను అన్నా కదా గుడి సైడ్లో ఎట్లా ఉంటుంది 4 sides అనేది ఇప్పుడు చూపెడతా. ఫస్ట్ వచ్చేసి మేము లెఫ్ట్ నుంచి రైట్కి వెళ్తాము. లెఫ్ట్ దిక్కు అయితే వచ్చేసినాము. ఈడ కార్నర్లో అమ్మవారు అయితే ఉన్నదన్నమాట. ఇక్కడ దీనికి ఆపోజిట్లోనే మనకి ఏంటంటే ఇక్కడ కాళీమాత ఉన్నది. కాళీమాత ఇది చూడండి ఒకసారి. లోపల కాళీమాత అంటే అన్ని రూపాలు అయితే ఉన్నాయి అన్నమాట. ఒకసారి జూమ్ చేస్తాను. ఇక్కడ వచ్చేసి మనకి మళ్ళీ ఇక్కడ ఎగ్జిట్ అంటే గుడి పక్కన లెఫ్ట్ సైడ్లో కూర్చోడానికి అట్లా అందరూ అనమాట. ఇంకా మేము ఇట్లా తిరుగుతున్నాము. ఇక్కడ పక్కన కూడా ఇక్కడ రాగి చెట్టు ఉందన్నమాట. ఇక్కడ రాగి చెట్టు ఉంది, పక్కన చిన్న గుడి ఉంది, మళ్ళీ గుడి లోపల కూడా ఉందన్నమాట. ఇప్పుడు మేము వెళ్తాము 12 o'clock లోపల మేము మా రూమ్లో ఉండాలి, లేదంటే డోర్ క్లోజ్ అవుతుంది అట్లా అని. ఇక ఇది వచ్చేసి మనకు ఇట్లా లెఫ్ట్ సైడ్ ఉన్న ఎంట్రన్స్ అన్నమాట. ఇది లెఫ్ట్ సైడ్ ఎంట్రన్స్. ఈ లెఫ్ట్ సైడ్ ఎంట్రన్స్ ఏంటంటే ఇటుకి అంటే ఎక్కడైతే సింహద్వారం ఉందో గజస్తంభం అక్కడికి ఎంట్రీ అయిన తర్వాత ఇక్కడికి వచ్చేయచ్చు. ఈడ హనుమంతుడు ఉన్నాడు చూడండి. ఇగో ఇట్లకని బయటకు వస్తారు చూడు అందరూ అట్లానే. ఇగో ఇట్లా ఇక్కడికే వచ్చింది కాబట్టి ఇటు అలాగా అర్థం ఉంటుంది అట్లా అని. అవో అన్నారు కదా అంటే ఎటుకేం చూసినా అని. మాకైతే ఇప్పుడు నైట్ అయింది కాబట్టి అంత క్లియర్గా లేదు వ్యూ అట్లా అని. వెళ్తూనే ఉన్నాము సైడ్లో అంతా చూసుకుంటా. ఇంకా ఈడవి రాగి చెట్టు ఉంది, ఒక గుడి ఉందన్నమాట సైడ్లో. నడుచుకుంటూ వస్తూనే ఉన్నాము. అక్కడ బొట్టు అనుకొని గుడి లోపల మేము అంటే దేవుని కాడ అక్కడ ఉండే పెట్టుకున్నాము. మొత్తం అది మొత్తం పింక్ అయిపోయింది. ఇక బయటకు వచ్చి కుంకుమ తీసుకున్నాం అన్నమాట. గుడి దగ్గరికి వెళ్ళినప్పుడు గైస్ మీరు ఎప్పుడైనా ట్రావెల్ చేసినప్పుడు ఇంటికి వెళ్తుర్రు అంటేనే గుడి దగ్గర మన ఏమంటారు కుంకుమ లైక్ మల్తారం చేతుకు అవి ఏదో ఒకటి తీసుకోవాలి, లేదంటే స్వీట్స్ అట్లా తీసుకోవాలి. ఇప్పుడు ఈ లెఫ్ట్ సైడ్ అయిపోయి బ్యాక్ సైడ్ ఇది ఇటు దిక్కు. బ్యాక్ సైడ్ నుంచి ఇట్లా ఒక రౌండ్ వేస్తున్నాం. ఇగో ఇప్పుడు చూడుర్రి ఒక ఫోకస్ కొడుతుంది అది మీద చూడుర్రి గైస్. ఓ బాయ్ అగో అంటే ఇటు బ్యాక్ సైడ్ దిగి ఎంట్రన్స్ అనమాట. ఇటు దిక్కు అంటే గజస్తంభం లేదు. కొందరు ఇట్లా బ్యాక్ నుంచి ఫ్రంట్ సైడ్ కూడా అట్లా వెళ్తారు, కానీ లెక్క ప్రకారం అయితే గజస్తంభం కాడ నుంచే రావాలి అట్లా అని. ఎన్ని అంటే గుడి లోపలనే ఎన్ని దేవుళ్ళు ఉన్నారంటే అసలు చెప్పలేము ఆ పేర్లు. అంతమంది దేవుళ్ళు ఉన్నారు. ఇగో ఆ లైట్స్ చూస్తే మీకు అర్థమవుతుంది అనుకుంటా. ఆ గోపురాలు మీద ఇగో ఇక్కడ జూమ్ చేస్తున్నాయి చూడరు, ఈ గోపురాలు చూడరు. అట్లా చాలా గోపురాలు ప్లస్ దేవుళ్ళు. షాక్ అయిపోయినాం. నేనేమనుకున్నా అంటే జగన్నాథ్ గుడి పక్కన 4 దేవుళ్ళు, సూర్య భగవాన్ టెంపుల్ది అది స్టాచ్యూ కూడా ఉన్నది అంటారు. మళ్ళీ కొందరు ఏమన్నారో ఆ సూర్య భగవాన్ టెంపుల్ది ఇట స్టాచ్యూ లేదు, ఢిల్లీలో ఉంది మ్యూజియంలా అని. ఇగో ఇదొకటి అనమాట. వచ్చేసినాం. ఇక్కడ పక్కనవి అంటే ఏ ఎంట్రన్స్ ఉందో అటు పక్కన అంతా కొంచెం ఒక్కొక్క మీనింగ్ లాగా ఒక్కొక్క ఇట్లా. అటు దిక్కు గుర్రాలు ఉండే, ఇటు దిక్కు వచ్చేసి టైగర్స్ ఉన్నారు. గైస్ ఇక్కడ గుడి చుట్టూ తిరుగుతుంటే చెప్పినా కదా కంపల్సరీ ఒక 2 temples కార్నర్స్లలో. మళ్ళీ ఎంట్రన్స్ కాడ మళ్ళీ అవి సింబల్స్ లైక్ టైగర్స్ అవి చూసారు కదా గుర్రాలు. ఇక్కడ దిక్కు చూద్దాం ఇప్పుడు ఏముందో అనేది. ఇగో ఈడ ఇంకొక టెంపుల్. ఇది ఏం టెంపుల్ ఏమో క్లోజ్ అయిపోయింది గైస్ ఆల్రెడీ. టైం వచ్చేసి 11 కానీ అటు దిక్కు ఎండ్ అయిపోయింది గైస్. ఇప్పుడు వచ్చేసి ఇటు వచ్చేసి లెఫ్ట్ సైడ్, ఈ లెఫ్ట్ సైడ్లో కూడా ఇంకొక టెంపుల్. ఇగో
అంటే మీరు అర్థం చేసుకోరు ఎంత వాస్తు ప్రకారం ఇట్లా ఏంది కొట్టి ఆ రాజు కట్టించిండు దేవునికి అనేది. ఇగో ఇక్కడ కూడా ఇంకొక గుడి ఉంది. ఈ టెంపుల్ది మనకి ఏంటంటే రైట్ సైడ్ దిక్కు వచ్చినాం కదా, ఇక్కడ కూడా మళ్ళీ ఇక్కడ గుడి ప్లస్ ఇగో ఇది ఎంట్రన్స్, ఇది కూడా ఎంట్రన్స్. అట్లానే ఈ ఎంట్రన్స్ దిక్కు ఏం లేదు. ఇక్కడ కూడా మళ్ళా మధ్యలో చెట్టు ఉంది గైస్, ఇక్కడ కూడా చెట్టు ఉంది. ఎన్నో దేవుళ్ళు అనమాట. ఇక కంప్లీట్గా ఒక్క రౌండ్ తిరగాలనుకున్నాం, తిరిగేసినాం. ఇక చూపెట్టాలని అనుకున్నా కూడా అది కంప్లీట్ చేసేసిన. అట్లా అని ఇప్పుడు అట్లా వెళ్ళిపోతాం గైస్, రూమ్కి వెళ్ళిపోవాలి. ఇక ఇది పూరి మొత్తం వ్యూ వచ్చింది గైస్, రాదనుకున్నా వచ్చింది ఫైనల్గా. గైస్ ఐ హోప్ ఈ జగన్నాథ్ టెంపుల్ బ్లాగ్ అనేది నచ్చింది అనుకుంటా. జై జగన్నాథ్ అనే కామెంట్ చేయండి. ఇంకొకటి ఏంటంటే బైక్ రెంటల్స్ వ్లాగ్, ఇంకా అక్కడ బీచెస్ తిరిగినాం అనమాట. కోనార్క్ వ్లాగ్ ఉంది, ఇంకా లింగనాథ్ టెంపుల్ వ్లాగ్ ఇంకా కమింగ్ సూన్ అనమాట. ఎవరైతే ముందున్న వ్లాగ్స్ చూడలేరో భువనేశ్వర్ది, అదే సికింద్రాబాద్ టు భువనేశ్వర్ వెళ్ళేది, ఆ వ్లాగ్ చెక్అవుట్ అయితే చేసుకోండి ఒకసారి. ఇంకా మధ్యలో కొన్ని ఫెస్టివల్స్ వచ్చిండే, శ్రీరామనవమి, ఆ వ్లాగ్ కూడా కమెంట్ చేసిన. చాలామంది చూస్తలేరు, చాలామంది సబ్స్క్రైబ్ కూడా చేసుకుంటలేదు. సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ పెడితే మన ఛానల్ కంటెంట్స్ మీ వరకు వస్తాయి. ఇట్లా సపోర్ట్ చేసుకుంటే రెగ్యులర్ వ్లాగ్స్ అనేది వస్తాయి. ఇప్పటికా చెప్పిన కొన్ని కంటెంట్స్ వ్లాగ్స్వి మన ముందున్న వీక్స్ వస్తూనే ఉంటాయి. మీకైతే కొంచెం డిలే అనేది మీరు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా ఈ వ్లాగ్ అనేది షేర్ చేస్తే కొంచెం ఇన్ఫర్మేటివ్గా వాళ్ళకి తెలుస్తుంది. ఇంకొకటి ఏంటంటే మధ్యలో ఇప్పుడు మొత్తం ఎన్ని వ్లాగ్స్ అయితే పెడుతున్నానో మళ్ళీ అన్ని వ్లాగ్స్ కలిపి ఒక కంప్లీట్గా వ్లాగ్ చేస్తా. ఎట్లా అంటే ఎక్కడ దిగాలి, ఏ స్టేషన్లో దిగాలి, ఎట్లా వెళ్ళాలి, ఎక్కడ రూమ్స్ తీసుకోవాలి, అవి కూడా కంప్లీట్గా చెప్తా. ఇట్లా సపోర్ట్ చేస్తారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.